దేశ భద్రత అంటే కేవలం సరిహద్దుల వద్ద కాపలా కాదు, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండే సైనికుల సంకల్పం. బయటకు శాంతి మాటలు వినిపిస్తున్నా లోపల కుట్రలు పన్నే శక్తులు ఇంకా చురుగ్గానే ఉన్నాయి. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఎన్కౌంటర్లో హతం కావడం, కీలక మాడ్యూల్స్ బయటపడటం, దేశవ్యాప్తంగా అనుమానితుల అరెస్టులు, ఇవన్నీ ఒక పెద్ద నెట్వర్క్ను బట్టబయలు చేస్తున్నాయి. దీంతో ఒకవైపు సరిహద్దుల్లో గట్టి చర్యలు, మరోవైపు దేశంలోని ప్రధాన నగరాల్లో గూఢచారి వలలను చెరిపివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉగ్ర కుట్రను ఛేదించేందుకు భారత సైనికులు చేసిన ఆపరేషన్ ఏంటి? మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అంతానికి సునకమే కారణమా? అసలు దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చిన మాడ్యూల్ అసలు ప్లాన్ ఏంటి? ఉగ్రవాదానికి చెక్ పెట్టేందుకు భద్రతా దళాలు తీసుకుంటున్న కొత్త వ్యూహం ఏంటి? భారతదేశంలో భారీ ఉగ్ర కుట్రలు భగ్నం. తమిళనాడు కోల్కతాలో పట్టుబడ్డ ఉగ్రవాదులు. పాకిస్తాన్ కోసం బంగ్లాదేశీయుల గూఢచర్యం. ఉగ్రవాదుల అంతం చూసిన శునకం. అవసరానికి సాయం చేసేవాడిని స్నేహితుడు అంటారు. మన పక్కనే ఉంటూ మనకే వెన్నుపోటు పొడిచేవాడిని పాకిస్తాన్ అంటారు. పాక్ మన దాయాది దేశమే, కానీ ఎప్పుడు మనపై దాడి చేయాలని చూస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని గోతికాడ నక్కలా ఎదురుచూస్తూ సమయం దొరికితే చాలు అటాక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య తరచూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. ఇండియా పాకిస్తాన్ దేశాలు విభజన తర్వాత ఏర్పడ్డాయి. అప్పటి నుండి రెండు దేశాల మధ్య అనేక యుద్ధాలు, సరిహద్దు ఘర్షణలు, కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగాయి. ముఖ్యంగా కాశ్మీర్ సమస్య ఈ ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారింది. సరిహద్దు ప్రాంతమైన లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద తరచూ కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చెడ్డవాడితో చేతులు కలిపితే చేతికే మంట అన్నట్లు ఉగ్రవాదానికి మద్దతు ఉన్నప్పుడు శాంతి చర్చలు సఫలం కావడం కష్టమవుతోంది. భారత్ చాలాసార్లు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని ప్రయత్నించినా భూగర్భ నెట్వర్క్లు, చొరబాట్లు పరిస్థితిని క్లిష్టం చేశాయి. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్లో గత కొన్నేళ్లుగా భద్రతా దళాలు ఉగ్రవాద నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. కిఫ్త్వార్, ఛత్రు, సొన్నార్, డోల్గాం వంటి అటవీ పర్వత ప్రాంతాల్లో శోధన చర్యలు కొనసాగుతున్నాయి. గుట్టలు, అడవులు, గుహలు ఇవన్నీ ఉగ్రవాదుల తలదాచుకునే ప్రదేశాలుగా మారడంతో ఆపరేషన్లు క్లిష్టమవుతున్నాయి. ఇటీవల జరిగిన ఒక ఎన్కౌంటర్ లో భద్రతా దళాలు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని హతమార్చాయి. అతను జైషే మహమ్మద్ కు చెందిన వాడిగా గుర్తించారు. ఈ ఆపరేషన్ లో సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, అలాగే సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ సంయుక్తంగా పాల్గొన్నాయి. మోస్ట్ వాంటెడ్ జైషే మహమ్మద్ ఉగ్రవాది సైఫుల్లా బలోచ్ హతమయ్యాడు. కిఫ్త్వార్ జిల్లాలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో 3 ఉగ్రవాదులు భద్రతా బలాల చేతిలో చచ్చారు. సైఫుల్లాపై 5 లక్షల రివార్డు ఉంది. జమ్మూ కాశ్మీర్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఇతను ఒకడు. 3 ఉగ్రవాదులు ఒక గుడిసెలో దాక్కున్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ఉగ్రవాద మాడ్యూల్ నిర్వాహకుడు షబ్బీర్ అహ్మద్ లోన్ అలియాస్ షబ్బీర్ షా పాకిస్తాన్లో శిక్షణ పొందాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో నెట్వర్క్ నిర్వహిస్తున్నాడు. షబ్బీర్ అహ్మద్ లోన్ 2007లో ఢిల్లీలో అరెస్ట్ అయ్యాడు. 2017-18లో శిక్ష ముగిసిన తర్వాత అతడు దేశం విడిచి పారిపోయాడు. లష్కరే తోయిబాలో చేరాడు. ఈ ఉగ్రవాదులు కోల్కతాలో ఖరీదైన ఫ్లాట్ అద్దెకు తీసుకుని తమ స్థావరంగా మార్చుకున్నట్లు దర్యాప్తులో తేలింది. నిందితుల మొబైల్ ఫోన్స్ నుంచి అనేక నిఘా వీడియోలు, ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తేలింది. దొంగకి దొంగతనం అలవాటు అన్నట్టు కొందరు సంవత్సరాల పాటు తప్పించుకున్నా చివరికి చట్టం చేతికి చిక్కక మానరు. సైఫుల్లా గత 2 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో భద్రతా బలగాలకు చిక్కకుండా పారిపోతున్నాడు. కనీసం 20 సార్లు తప్పించుకున్నాడు. ఎన్కౌంటర్ స్థలం నుంచి 2 అసాల్ట్ రైఫిల్స్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరో కీలకమైన ఉగ్రవాది ఆదిల్ను ఇటీవల ఇదే ప్రాంతంలో కాల్చి చంపారు. ఛత్రో అటవీ ప్రాంతంలో గత నెల రోజుల్లో దాదాపుగా 6 డజన్ ఎన్కౌంటర్లు జరిగాయి. జనవరిలో ఆపరేషన్ త్రాషి 1ను నిర్వహించారు. ఛత్రో, సొన్నార్, డోల్గాం, దిచార్లతో సహా కిఫ్త్వార్లోని అటవీ పర్వత ప్రాంతాలను భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. ఈ ఆపరేషన్లో ఆసక్తికర అంశం ఒక స్నిఫర్ డాగ్ పాత్ర. ఈ ఎన్కౌంటర్ లో ఉగ్రవాదులను పట్టించింది ఓ శునకం. ఈ స్నిఫర్ డాగ్ ముందుగా వెళ్లి అనుమానాస్పద కదలికలను గుర్తించింది. సైనికులు ముందుకు కదిలే సమయంలో అది మార్గం చూపింది. పాషర్కూట్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్టు నిఘా వర్గాల ద్వారా సైన్యానికి సమాచారం అందింది. దీంతో వైట్ నైట్ కోర్ బలగాలు ఆపరేషన్ ను చేపట్టాయి. వారు 2వ పారా స్పెషల్ ఫోర్సెస్ కు చెందిన స్నిఫర్ డాగ్ సహకారం తీసుకున్నారు. ఉగ్రవాదులు దాక్కున్న ఇంటి వద్దకు తొలుత టైసన్ వెళ్లింది. అందులోనే వారు ఉన్నట్లు నిర్ధారించింది. సైనికులు ముందుకు
సాగుతుండగా టైసన్ మరింత ముందుకు వెళ్ళింది. దీంతో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. టైసన్ కాలికి గాయమైనా అది వెనక్కి తగ్గలేదు. ఉగ్రవాదులను గుర్తించేదాకా సైనికులతోనే ఉంది. ఎన్కౌంటర్ అనంతరం టైసన్ ను హెలికాప్టర్లో ఉదంపూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దాని ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. నమ్మిన కుక్క కాటు వేయదు అంటారు. దేశ రక్షణలో శునకాలు కూడా సైనికుల్లాగే తమ ప్రాణాలను పణంగా పెడుతున్నాయి. ఇవి మాట్లాడలేవు కానీ పని ద్వారా తమ భక్తిని చూపిస్తాయి. అంతేకాదు దేశవ్యాప్తంగా కూడా నిఘా సంస్థలు అప్రమత్తంగా ఉన్నాయి. దేశంలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశాయి. తమిళనాడులో 8 మంది అనుమానితుల్ని ఢిల్లీ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. వీరంతా లష్కరే-తోయిబా మాడ్యూల్కు చెందిన వారిగా గుర్తించారు. పట్టుబడిన ఉగ్రవాదులు పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ISI కోసం పనిచేస్తున్నట్లు, వారి తరపున భారతదేశంలో గూఢాచర్యం చేస్తున్నట్లు తేలింది. ISI బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థల ఆదేశాల మేరకు ఉగ్రవాద దాడులకు ఈ మాడ్యూల్ ప్రణాళిక రచిస్తోంది. ఆపరేషన్ సమయంలో పోలీసులు నిందితుల దగ్గర నుండి 12కు పైగా మొబైల్స్, 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితులు పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా కంటెంట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఫిబ్రవరి 7-8 తేదీల్లో ఢిల్లీ, కోల్కతాలోని మెట్రో స్టేషన్లలో ఉగ్రవాది బుర్హాన్ వానీని పాక్ ఉగ్రవాద కార్యకలాపాలను పొగుడుతూ పోస్టర్లు వేసినట్టు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అడిషనల్ CP ప్రమోద్ కుష్వాహా తెలిపారు. ఈ పోస్టర్లు కోల్కతా నుండి ఢిల్లీకి వచ్చాయని దర్యాప్తులో తేలింది. ఫిబ్రవరి 7న ఢిల్లీలో, ఫిబ్రవరి 10న కోల్కతాలో ఈ పోస్టర్లు వెలిశాయి. ఈ కేసులో 2 నిందితులను కోల్కతాలో, 6గురిని తమిళనాడులో అరెస్ట్ చేశారు. తమిళనాడులోని తిరుపూర్ నుండి అరెస్ట్ అయిన 6గురిని మిజానూర్ రెహమాన్, మొహమ్మద్ షబాత్, ఉమర్, మొహమ్మద్ లిటన్, మొహమ్మద్ షాహిద్, మొహమ్మద్ ఉజ్వల్ గా గుర్తించారు. వీరందరూ తిరుపూర్లోని వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు. వీరు తమ ఐడెంటిటీని దాచడానికి నకిలీ ఆధార్ కార్డులు ఉపయోగిస్తున్నారు. అరెస్ట్ అయిన 8 మందిలో 7గురు బంగ్లాదేశ్ జాతీయులు. తమిళనాడు నుండి అరెస్ట్ అయిన 6గురు నిందితులు దేశవ్యాప్తంగా ఉగ్రవాదులకు సాయం చేయడానికి వివిధ నగరాల్లో నిఘా నిర్వహిస్తున్నట్లు తేలింది. కాగా గత నెల రోజులుగా శత్రు అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య దాదాపుగా అనేక సార్లు ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఏడాది జమ్మూ డివిజన్లో ఇప్పటివరకు మొత్తం 6గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఇదే విషయంపై గతంలో వైట్ నైట్ కార్డ్స్ దళం స్పందిస్తూ ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారికి ఎక్కడా ఆశ్రయం లభించదు, మా వేట కొనసాగుతుందని స్పష్టం చేసింది. భారత లక్ష్యం ఒక్కటే, ఉగ్రవాదం లేని సమాజం, శాంతి, అభివృద్ధి, సామరస్యం. ఒక్క చెట్టు తోట కాదన్నట్టు ఒక్క చర్యతో సమస్యలు పరిష్కారం కావు. కానీ నిరంతర కృషి ఉంటే ఫలితం తప్పదు. సైన్యం, పోలీసులు, నిఘా సంస్థలు సమన్వయంతో పనిచేస్తే దేశ భద్రత మరింత బలోపేతమవుతుంది. చివరగా చెప్పాలంటే శాంతి మార్గమే శాశ్వత పరిష్కారం. కానీ శాంతిని భంగం చేసే వారికి చట్టం గట్టి సమాధానం ఇస్తుంది. దేశ సార్వభౌమత్వం, ప్రజల ప్రాణ భద్రత కంటే పెద్దది ఏదీ లేదు. దేశాన్ని కాపాడే ప్రతి జవాను, ప్రతి అధికారి, ప్రతి సహాయక శునకం వరకు అందరూ ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.